వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇవాళ కళ్యాణవృష్టి స్తవ, ఇందులో 3వ శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. ఈశత్వనామ కలుషాః కతివానసంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతాః ఏకస్స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే య పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి. ఇందులో శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమిటంటే, బ్రహ్మాదులకు ఈశ్వరుడన్న నామం ఉంది. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యయుక్తుడు అని అర్థం. ఐశ్వర్యయుక్తుడు అంటే లోకమునకు ఏలిక అయినవాడు, పరిపాలకుడు, పరిపాలన అధికారము కలిగినటువంటి వాడు, ఐశ్వర్యము కలిగినవాడు ఎవరున్నారో ఆయనని ఈశ్వరనామం చేత సంకీర్తిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు త్రిమూర్తులలో ఒకరు కనుక ఆయన సృష్టిని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి కూడా ఈశ్వర అన్న నామం అన్వయం అవుతూ ఉంటుంది. ఎందుకనంటే 3 మూర్తులలో ఒకరు సృష్టికర్త. అసలు సృష్టి జరిగితే కదా స్థితి ప్రళయం. అందుకని ఆయనకి కూడా ఈశ్వరనామం అన్వయం అవుతోంది, లోకములను పరిపాలించేవాడు అని. కానీ లోకములను పరిపాలించేవాడు అన్నప్పుడు లోకమునకున్న లక్షణం ఏమిటి? జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. అది శాశ్వతంగా ఉండదు. దానికి పుట్టిన తేదీ ఉంటుంది. పుట్టిన తేదీ ఉంది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఏది కూడా శాశ్వతంగా ఉండేటటువంటిది కాదు. కానీ లోకపాలకుడైనటువంటి వారు ఈశ్వరనామము చేత అన్వయమయ్యేటటువంటి వారు లోకములాగా ప్రళయమునందు వెళ్ళిపోకుండా శాశ్వతుడై ఉంటే ఈశ్వరుడు అన్న నామం పూర్తిగా అన్వయం అవుతుంది. కానీ ఈశత్వనామ కలుషాః కతి వానసంతి, ఆ నామం కలుషితమైపోయిందమ్మా అన్నారు. ఎందువల్ల కలుషితమైపోయింది అంటే, బ్రహ్మాదులు కూడా ఆ నామాన్ని తమకి అన్వయం చేసుకున్న కారణం చేత. ఏమి బ్రహ్మాదులకు ఈశ్వర శబ్దము అన్వయమైతే ఎందుకు కలుషితమైందని శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం అంటే, బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతాః. బ్రహ్మగారు కూడా ఆయుర్దాయంతో ఉంటాడు. ఆయనది ఒక ఆయుర్దాయం, బ్రహ్మాయుర్దాయం అని. ఆ ఆయుర్దాయం పూర్తయిపోయిందనుకోండి, బ్రహ్మగారు కూడా శరీరం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేస్తే నేను ఇచ్చిన వేదాన్ని ప్రమాణం చేసుకుని సృష్టి చేసినటువంటి మొట్టమొదటివాడు పితామహుడు ఎవరున్నాడో ఆయన యొక్క పుర్రె కూడా భూమి మీద పడిపోయి ఉండిపోతే అది అమంగళకరము, అవమానకరమన్న ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, అటువంటి బ్రహ్మగారి యొక్క పుర్రెలన్నింటికీ ఒక గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో వాటిని తీసుకుని తడపతో కట్టి మెడలో వేసుకుంటాడు. అందుకని బ్రహ్మమస్తకావళీని బద్ధతే నమః శివాయ అని శంకరాచార్యుల వారిదే స్తోత్రం. అటువంటి బ్రహ్మల యొక్క పుర్రెల మాల మెడలో వేసుకుని ఉంటాడు. అంతేకాని శ్మశానంలో ఉండేటటువంటి అందరి యొక్క కపాలాలు కావవి. పునకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రినివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. ఆయన పుర్రెలమాల వేసుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇంతమంది సృష్టికర్తలు వెళ్ళిపోయారు, ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. కానీ ఇంతమంది బ్రహ్మలను సృజించినటువంటి ఆ పరమేశ్వరుడు మాత్రం, ఆ ఈశ్వరుడు మాత్రం అట్లాగే ఉండిపోయాడు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు. నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానందహరిలో శంకరాచార్యుల వారు. నిత్యాయ, ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలముతో సంబంధము లేకుండా ఎప్పుడూ ఉండిపోతాడు. కాబట్టి ఆయన ఈశ్వరుడు, శివుడు. అటువంటి శివుడు ఈ బ్రహ్మల యొక్క పుర్రెల మాల మెడలో వేసుకుంటున్నాడు.
ఆయన ఈశ్వరుడే ఈయన ఈశ్వరుడే అంటే ఎలా కుదురుతుందమ్మా? కాలంలో ఆయుర్దాయం తీరిపోయి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారు కూడా. మా ఆయుర్దాయం కన్నా కొన్ని కోట్ల రెట్ల ఆయన ఆయుర్దాయం ఎక్కువ కావచ్చుగాక, కానీ ఆయువు తీరిపోవడం అన్న మాట అన్వయం అవుతోందిగా. ఆయువు తీరిపోవడం అన్న మాట అన్వయం లేనివాడు, తుది మొదలు అన్నవి రెండూ లేనివాడు, కాలమునందు శాశ్వతుడు, ఇంతవరకు ఉంటాడు అని చెప్పడం సాధ్యం కానివాడు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు మంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశికళశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః అని కదూ. బ్రహ్మాండ వ్యాప్తదేహ, ఇంత అంత అని చెప్పడం కుదరదు. పాతాళం కన్నా కిందకి, అంతరిక్షం కన్నా పై వరకు వ్యాపించి ఉన్నవాడెవరో ఆయన ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరనామము బ్రహ్మగారికి అన్వయమైతే కలుషితమైపోతోంది కదా. ఎందుకనంటే ఆయన కూడా కాలంలో వెళ్ళిపోతున్నాడు కదా. పైగా ఈశ్వరుడి చేత భయాన్ని పొందుతాడు ఆ లోకంలో ఎక్కడైనా? అలా ఉండదు. ఈశ్వరుడైతే ఆయన మళ్ళీ ఈశ్వరుడి వలన భయాన్ని పొందడం అన్న మాట లోకంలో ఉండదు. కానీ నీ భర్త అయినటువంటి ఈశ్వరుని వలన ఒకప్పుడు ఈశ్వరుడన్న పేరు అన్వయం చేసుకున్నటువంటి బ్రహ్మగారు భయం పొందాడు. అప్పుడు ఎవరు రక్షించారు? నువ్వే రక్షించావు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమవసనాదంధకరిపోః చతుర్నాం శీర్షాణం సమభయ హస్తార్పణధియా అంటారు. ఒకప్పుడు బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవి. ఈశ్వరుడికి 5 తలలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఈశ్వరుడికి 5 తలలే, నాకు 5 తలలే, ఏమిటి తేడా మా ఇద్దరికి అని ఒకప్పుడు బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. అంటే తలల యొక్క లెక్కని బట్టి నువ్వు నేను సమానమా అని శివుడు ఏం చేశాడంటే, పిల్లవాడు ఒక చిన్న పువ్వుని ఎలా గిల్లేస్తాడో అలా నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపోహో, అంధకాసురుని యొక్క శత్రువైనటువంటి పరమశివుడు హేళగా బ్రహ్మగారి ఒక తలకాయ గిల్లేశాడు. పెద్ద యుద్ధం చేసి ఓ తలకాయ తీసేస్తే రెండో తలకాయ కూడా అంత యుద్ధం చేస్తే కానీ తీలేడు కదా అనుకోవచ్చు. ఇలా గిల్లేసిన వాడు మళ్ళీ రెండో తలకాయ కూడా గిల్లేడని ఏమిటి లెక్క? అందుకని బ్రహ్మగారికి భయం వేసింది. అయ్యి బాబోయ్, ఒకటి గిల్లేశాడు, ఇద్దరికి 5 సమానం అంటే ఇంకోటి గిల్లేస్తే, ఆగకుండా ఉత్సాహంతో 5 గిల్లేస్తే అని భయపడి, అమ్మా నీకు నాకు ఒక అనుబంధం ఉంది, నేను సరసిజ భవ, నేను తామర పువ్వులోంచి వచ్చాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వర్ణిస్తారు, తామర తూడు ఎలా ఉంటుందో అలా ఆమె యొక్క భుజము, తామర పువ్వు ఎలా ఉంటుందో అట్లా ఆవిడ చెయ్యి ఉంటుంది. అయితే తామర తూడికి పొక్కులు ఉంటాయి. మరి తామర తూడుకు పొక్కులు ఉంటాయి కదా, అమ్మవారి చేతులకు కూడా పొక్కులు ఉంటాయి. అంటే అది అంత అందంగా ఉంటుందా? అమ్మవారి యొక్క దివ్యమైన మూర్తికి చేతుల మీద పొక్కులు ఉన్నాయన్న మాట ఎలా అన్వయం చేయడం? అంటే శంకరాచార్యులు వారు అన్నారు, పరమశివుణ్ణి నువ్వు ప్రియమార కౌగలించుకున్నప్పుడు నీకు వచ్చిన పులకాంకురముల వలన వచ్చిన పొక్కులమ్మా పొక్కులు అన్నారు. అట్లా సరిపెట్టారు. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఆ రచనా చమత్కారం. కాబట్టి నీ చేతులు తామర పువ్వులతో పోలుస్తారు. నేను బ్రహ్మని, తామర పువ్వులోంచి పుట్టాను. మరి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి కదూ ఆయన జనించాడు బ్రహ్మగారు. అందుకని నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. అందుకని మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, ఇద్దరికీ తామర పువ్వుతో సంబంధం కాబట్టి నేను నీకు బంధువు అవుతాను. పైగా కరకమల సంజాత అంటారు. ఎవరైనా మహానుభావుల యొక్క శిక్షణ పొంది వారి శిష్యుడయ్యారనుకోండి, వారి కరకమల సంజాత అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కరకమల సంజాత, శ్రీ జయేంద్ర సరస్వతి
స్వామివర్య అంటారు. అంటే చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క కరకమల సంజాతులు జీయేంద్ర సరస్వతి స్వామివారు అంటారు. అట్లాగే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క కరకమల సంజాతులు భారతీ తీర్థ మహాస్వామి వారు అంటారు. కరకమల సంజాత అంటే చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి. నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను. తామర పువ్వులోంచి పుట్టినప్పుడు నేను నీకు కొడుకు వరస అవుతాను. తల్లి కొడుకుని రక్షించుకోవద్దు. అమ్మ నాన్నగారికి కోపం వచ్చి ఓ తలకాయ గిల్లేశారు, మిగిలినవి గిల్లేస్తే అని ఆయన ఏం చేశాడంటే మిగిలిన 4 తలకాయలు తీసుకెళ్ళి అమ్మవారి యొక్క 4 చేతుల కింద పెట్టాడు. పెడితే అమ్మవారు ఏం చేసిందంటే 4 తలల మీద 4 చేతులు పెట్టింది. శంకరుడు గిల్లేద్దాం అనుకున్నాడో ఏమో, కానీ అమ్మవారి చెయ్యి కనపడింది పైన. కనపడేటప్పటికి ఓహో వీడు అమ్మ రక్ష పొందాడు కాబట్టి ఇక గిల్లడం కుదరదని వదిలేశాడు. ఈశ్వరుడైన వాడు ఈశ్వరుని చేత శిక్షింపబడతాడమ్మా. ఈశ్వరనామం అన్వయమైన వాడు కాలగతి యందు శరీరాన్ని త్యాగం చేస్తాడా? చెయ్యడు. కాబట్టి బ్రహ్మాదులు ఏం చేశారంటే ఈశ్వరనామమును అన్వయం చేసుకొని దాన్ని కలుషితం చేసేశారు. లోకపాలకత్వం ఎక్కడుంది? లేదుగా. పైగా బ్రహ్మగారు ఓసారి సృష్టించేశాడు అనుకోండి, ఇంకా తర్వాత ఆయన జోలికి ఎవరెడతారు? అందుకే ఇంకా ఆయనకి పూజ చేయరేమో బహుశా. ఇంకా ఆయనకి చేసినా ఇంకా ఆయన మళ్ళీ ఎప్పుడో సృష్టించినప్పుడు కదా, ప్రస్తుతానికి సృష్టించేశాడు, ఏం మార్పు చేయడు. ఇంకా ఆయన జోలి మనకెందుకని స్థితికర్త అని విష్ణుమూర్తి దగ్గరికి, జ్ఞానప్రదాత అని శంకరుడి దగ్గరికి వెడుతుంటారు. అందుకేనేమో బ్రహ్మగారికి పూజ లేదన్నమాట ఒకటి అన్వయమైంది లోకంలో. అవసరం తీరిపోతే అలా వదిలిపెట్టేస్తూ ఉండడం లోకంలో చాలా సహజమైన విషయం కదా. అందుకని బ్రహ్మగారికి పూజ లేదేమో. కాబట్టి ఈశత్వనామ కలుషాహ కతివాన సంతి, మేము ఈశ్వరనామము అన్వయమైన వాళ్ళము అని చెప్పుకున్నటువంటి బ్రహ్మాదులు కాలమునందు కలిసిపోయారు. కాబట్టి ఆ నామమును కలుషితం చేసేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడందమ్మా శాశ్వతత్వం లేదు. కానీ ఏకస్సయేవ జనని స్థిర సిద్ధిరాస్తే య పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి. సకృత్ అంటే ఒక్కసారి, ఒక్కసారమ్మా, అనేక పర్యాయాలు అక్కర్లేదు. ఒక్క పర్యాయం నమస్కారం అంటే ఏమిటో అసలు తెలిసున్నవాడు నమస్కారం చేస్తే వాడు మాత్రం ఇక మళ్ళీ చావడం అన్నమాట అన్వయం కావట్లేదు. ఎందుకని? వాడు ఆఖరిసారి జ్ఞానాన్ని పొంది శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు, ఇక మోక్షాన్ని పొందుతున్నాడు. సాక్షి మాత్రంగా నేను ఆత్మ అని తెలుసుకుని వదిలేశాడు, ఆ స్థితిని పొందుతున్నాడు. కాబట్టి నిజానికి ఇప్పుడు ఈశ్వరనామం ఎవరికి అన్వయం అయిపోతోంది? ఇక మళ్ళీ పుట్టకుండా ఉన్నవాడు శరీరం చనిపోతోందన్న భావన కాకుండా శరీరము పడిపోతుంది, నేను ఆత్మ అన్న జ్ఞానంతో నిలబడినటువంటి వాడెవరున్నాడో వాడు పడిపోయింది ఆఖరిసారి పడిపోవడం, ఇక వాడు పుట్టడం. అందుకని మళ్ళీ బ్రహ్మగారు ఒకరు వచ్చినట్టుగా వాడు రాడు. కాబట్టి నిజానికి ఎవరికి అన్వయం అవుతోంది ఆ నామం? నీ పాదములకు సకృత్. అసలు నమస్కారం అంటే ఏమిటో తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడికి అన్వయం అవుతోంది. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, మనకి సనాతన ధర్మంలో ఏ పూజ చేసినా సరే చివర నమః 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 అనిపిస్తారు. అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. కేశవాయ నమః, నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః, శివాయ నమః, శంకరాయ నమః, చివర నమః ఉంటుంది. ఏమిటి నమః అంటే, సర్వసాధారణంగా మన ప్రజ్ఞ ఎంత పరిశీలించినా, ఎంత జాగ్రత్త పడినా, ఎన్ని చదివినా, ఎన్ని చెప్పినా నేను అన్నది వదలదు. నేను అని ఇలా చూపిస్తుంది. చూపించి నేను ఒక్కటి, ఇది నేను శరీరం అన్న భావన కలగగానే ఆ ఒక్క నేనుకి అనేక నాదులు, నా ఇల్లు, నా లాల్చి, నా పంచ, నా రుద్రాక్షలు, నా పుస్తకం, నా సంచి, నా ఉత్తరీయం, ఇన్ని నాదులు. ఒక నేను కన్ని నాదులు. అందుకే మధుకైటభులు. మధువు అంటే తేనె. అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటంటే ఎవరికి వారికి నేనన్న భావన. నేను కన్నా ప్రీతిపాత్రమైంది లోకంలో ఏముంటుంది అంటాడు. కానీ కొంచెం
కష్టంగా ఉన్న ఒక సామెత చెప్తారు, వరదలో కొట్టుకుపోతున్నవాడు ఒక చేతి కింద భార్యని ఒక చేతి కింద కొడుకుని పట్టుకుని ఈత్తున్నాడు. ఇక ఈదలేకపోయాడు. భార్య ఉంటే కొడుకు మళ్ళీ పుడతాడులే అని కొడుకుని వదిలేశాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం, నిందించక్కర్లేదు. మరి కొంత దూరం వెళ్ళాడు. దేశే దేశే కళత్రాణి, మళ్ళీ దొరుకుతుందిలే అని ఇంకా ఈదలేక భార్యను వదిలేశాడు. తను మాత్రం వదులుతాడు ఆ శరీరాన్ని. ఆఖరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక తన పరిధి దాటిపోయి తానన్నది పోవాలేమో కానీ తనంత తాను పడిపోవాలని లోకంలో ఎవరూ కోరుకోడు. నేనంత ప్రీతిపాత్రం. అటువంటి నేను మధువు, తేనె, ఎంత తాగినా రుచి, మత్తు. ఆ నేను ఒక్క నేనుకి ఎన్ని నాదులో, నాది 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 నాది. ఇవి ఎన్ని ఉపన్యాసాలు చెప్పండి, ఇన్ని పుస్తకాలు చదవండి, అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప ఈ భ్రాంతి పోదు. నేనన్న భ్రాంతి పోదు, నాదన్న భ్రాంతి పోదు. చాలా కష్టం యథార్థానికి. అది పోవాలి అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని ఏం చేయిస్తారంటే, మనహ అంటే నేను నేను నేను. మనసు ఏం చేస్తుంటుంది, ఎప్పుడు నేను 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 అంటుంది. దాన్ని తిరగేయండి, నమః. మనహ తిరగేస్తే నమః. మనహ అన్నంతసేపు నాది నాది నేను నేను నేను. ఆయనది 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 ఆయన ఆయన ఆయనది, నేను ఆయన, నాది ఆయనది. ఇప్పుడు ఏ విధమైనటువంటి సంఘం లేదు. అయితే చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు. ఎక్కడైనా ఏదైనా చాలా గొప్ప అందంగా నీ కంటికి కనపడితే గుర్తుపెట్టుకో, అది మమ తేజోంశ సంభవం. అది భగవంతుని యొక్క తేజస్సు అక్కడ వచ్చింది అలా. అందుకు అంత నదర, అంత అందం. కానీ అలా అని నమస్కారం చేయగలవా? నేను నాది కావాలని ప్రయత్నం చేస్తుంటుంది. అది పోవాలి అంటే ఒక్క తల్లి అనుగ్రహం చేతనే పోవాలి. పోవాలి అంటే ఏం చేయాలి? అది పోయి దాని స్థానంలోకి ఇంకొకటి రావాలి. నేను ఆవిడది, నేను ఆవిడ, నాది ఆవిడది. నేనేమిటి? అసలు నేను నేను అని చూపించేటటువంటి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర్లు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఏం చెప్తాడు? అసలు ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాలి. చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చానో తెలిస్తే కదా జీవయాత్ర. కస్యత్వం కుతయాయాత కాతే కాంత, నా భార్య నా భార్య నా భార్య అని అంత పరవశాన్ని పొందుతావే. అంతకన్నా గొప్ప అనుబంధం కలిగిన స్థానం ఇంకొకటి ఉండదు కదా. కాబట్టి అక్కడి నుంచే సంసారం అంతా ఏర్పడింది. అటువంటి నా భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో మా అత్తగారికి మామగారికి పుట్టింది, నాకేం తెలుసు. కాతే కాంత తెలియదు. కస్తే పుత్ర, నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నీ భార్య కడుపులోంచి వచ్చారు. నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చారు? ఏమో. కస్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు? మీ అమ్మగారి కడుపులోకి వచ్చానంటున్నావు. ఎక్కడి నుంచి అమ్మగారి కడుపులోకి వచ్చావు? ఎట్లా బయటికి వచ్చావు? ఎన్నాళ్ళు ఉంటావు? మళ్ళీ ఎక్కడికి వెడతావు? ఇక్కడి నుంచి ఎప్పుడన్నా ఆలోచించావా? కస్యత్వం కుతయాయాత అని నాబోటిగాడిని ఉద్దేశించి, ఒరే ఆలోచించరా ఆలోచించరా ఆలోచించరా, ఏమిట్రా ఈ వెర్రి నీకని ఎన్ని చెప్పారో, ఎన్ని మాటలు నేను చెప్పాను. కానీ వదిలేస్తే ఇంకేం వదులుతుందా అంత తొందరగా? తత్వం చింతియ తదీయభ్రాత, తత్వాన్ని చింతన చేయబోయే సోదరా అంటారు శంకర్లు. ఎంత ప్రేమగా పలకరిస్తారో. కాబట్టి నేను నేను నేను, నాది నాది నాది, ఇది మనః. నాది కాదు నాది కాదు నాది కాదు నమః. అందుకే పూజ చేసేటప్పుడు ఒక భంగిమ ఉంటుంది. ఇలా చూపించి ఓ పువ్వు పూజ చేస్తున్నారనుకోండి, పూజ చేసేటప్పుడు పద్ధతి ఏమిటి? ధర్మపత్ని ఆమె ఈయనకి ఇవ్వాలి. అందుకు
పత్ని సహకారం ఇద్దరూ కలిసి చేశారు అని గుర్తు. ఆయన ఈమె చేతిలో పెడితే ఈయన ఇలా అంటాడు. ఇలా అంటే నేను కాదు, ఇదంతా ఆవిడిదే. ఈ పువ్వు నేను పూయించలేదు, ఈ శరీరం నే తెచ్చుకోలేదు, ఈ జ్ఞానము నేను పొందినది కాదు, ఈ పసుపు నే తేలేదు, ఈ కుంకం నేను తేలేదు, ఇందులో కిస్మిస్ పండు నేను తేలేదు, నేను సృజించలేదు, ఇవన్నీ ఆవిడవే. నేను కూడా ఆవిడికి చెందినవాడిని, ఆవిడే నన్ను సృజించింది, ఉన్నది ఆవిడ ఒక్కతే, ఆవిడే ఉంది, ఆవిడవే ఉన్నాయి, నావేం లేవు అన్నది సాధనలోకి రావడం కోసమని భంగిమ కూడా అలాగే ఉండమని చెప్తారు. ఆమె ఆయనకు ధర్మమునందు ఉపకరణమై పక్కన కూర్చుని పువ్వు చేతిలో పెడుతుంది. పెడితే ఆయన ఏం చేయాలి? ఇలా వేయాలి. అంటే నేను కాదు, నా మహ మనః నమః. మనసు ఎప్పుడూ కూడా 6 కాళ్ళతో పనిచేస్తూ ఉంటుంది. 5 పంచేంద్రియాలు, ఆ 5 ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది. 6వది మనస్సు. మనసుకి 5 ఇంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇవన్నీ. తాబేలు చూడండి, 4 కాళ్ళు, తల, 5టిని బయటెడుతుంది. బయట పెట్టి అలా మెల్లగా పెడుతూ ఉంటుంది. మనం ఎవరమైనా ఇలా కొంచెం దగ్గరికి వెళ్ళామనుకోండి, 5టిని లోపలికి తీసేసుకుంటుంది. మీరు కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాన్ని చచ్చిపోయినట్టు అలా ఉంటుంది, ఏమీ కదలదు. కొట్టాం కదా చచ్చిపోయింది అనుకుని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే అలికిడి చూసుకుంటుంది, వెళ్ళిపోయాడా లేదా అని చెప్పి మళ్ళీ తల బయటెడుతుంది. బయటెట్టి చూసి వెళ్ళిపోయాడనిపించగానే మళ్ళీ 4 కాళ్ళు బయటెట్టి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. మీరు కర్ర పెట్టి కొట్టినా చచ్చిపోదు, ఎందుకంటే దానికి పైన అటువంటి కవచం ఉంది. దాన్ని మీరు చిన్న పుల్ల మొక్క పెట్టి తిరగేసి ఇలా అన్నారనుకోండి, చచ్చిపోతుంది. ఎందుకని? తిరగేస్తే దానికి ఆయువు లేదు, తిరగేసి కొడితే చచ్చిపోతుంది. బోర్లా ఉండగా మీరు కొట్టినా దానికి పెంకుకే తప్ప దానికి తగలదు, అది చావదు. మనః ప్రవచనం చేసినప్పుడు, శ్లోకాలు చదువుకున్నప్పుడు, పూజ చేసినప్పుడు, జపం చేసుకున్నప్పుడు ఏమిటో ఇదంతా నేనా నాదా అనిపిస్తుంది. మళ్ళీ ఓ అరగంట మళ్ళీ 5 ఇంద్రియాలు బయటెడుతుంది, బయటెట్టి మళ్ళీ మొదలెడుతుంది. ఇది మనః మనః మనః, నాది నాది, నేను నేను, ఇది పోయేది కాదు. అది పోకపోవడం వల్లే ఇన్ని మాటలు పుట్టావు. నేను అనేటప్పటికీ నేనుకి ప్రీతిపాత్రమైంది చేయాలా? అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదుగా. నాది నాదవ్వాలి అనుకున్నప్పుడు అందులో కామం ఉంది కదూ, కోరిక ఉంది. నాదైపోవాలి అని మీరు కోరుకోగానే మీరు దానికోసం ఇక ఏ మార్గంలోకైనా వెడతారు. దాన్ని నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు, అదొక పెద్ద పరీక్ష. దాన్ని దాటాలంటే మళ్ళీ అమ్మవారి అనుగ్రహమే సేతువు కావాలి. కాబట్టి అటువంటి నేను నాది మనః అయితే దాన్ని తిరగేస్తే నమః, నాది కాదు. ఏది ఇందులో నాది, ఏది నేను? నేను శాశ్వతంగా అన్నప్పుడు నాదులు శాశ్వతం ఏమిటి? ఎవరో మా ముత్తాతగారు ఎవరో కొన్న భూమి, అంతకుముందు ఉంది అది, అది ఎవరిదో, ఎవరి పేర్లు ఎన్ని పేర్లు వచ్చాయో, ఎన్ని పేర్లు వెళ్ళిపోయాయో. కారీ రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములైలే, కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు కదా భాగవతంలో. కాబట్టి ఈ నేను నాది తిరగేస్తే మనః, తిరగేస్తే నమః. అమ్మా నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు, ఇది నాకు జీర్ణమయ్యేట్టు చెయ్యి అని అడగడానికి మనః నమః అవుతుంది. నమస్కారం 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 అన్ని మాటలు నమః చెప్పిస్తారు. అందుకే అసలు ఓం ప్రథమం. నిజానికి అక్షరాభ్యాసము వైదికము కాదు. అటువంటి అక్షరాభ్యాసంలో మొట్టమొదట చెప్పేది ఏది అంటే, అక్షరాభ్యాసమునందు నాది కాదు, నమఃశివాయ, నేను కాదు, నాది కాదు, అన్నీ ఈశ్వరుడు అని తెలుసుకోవడానికి నీకు ఈ చదువు పనికి రావాలి. ఇప్పుడు నమఃశివాయ తుభ్యం నమః, అన్నీ ఆయనవే, ఇది బాగా తెలిస్తే అదే నమస్కారం.
అమ్మ అట్లా ఎవడు నమస్కారం చేశాడో వాడు 100 చేయక్కర్లేదమ్మా. సకృత్ ఒక్కసారి దాని భావం తెలిసి వాడు చేస్తే వాడికి రాడు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, ఉన్నది ఆవిడే, ఉన్నవన్నీ ఆవిడవే. నేను సత్యం కాదు, నాదులు అసలు సత్యం కాదు. ఇది తెలిసిపోయిన వాడికి సత్యం ఎరుకలోకి వచ్చేసింది కదూ. సత్యం ఎరుకలోకి వచ్చేసిన వాడు శాశ్వతుడైపోయాడు తప్ప ఇక వాడికి నేను నాది భ్రాంతే లేనప్పుడు ఇంకా వాడి ఎందుకు బాధపడాలి? అసలు వాడికి బాధపడడానికి ఏం లేదు. అంతా వైరాగ్యమే, అంతా జ్ఞానమే. క్షణక్షణ వైరాగ్యం కాదు నేను మాట్లాడేది, శాశ్వతంగా వచ్చే వైరాగ్యం. కాబట్టి అటువంటి స్థితిని ఎవడు పొందుతున్నాడో నమః శబ్దానికి అర్థం ఎవడికి తెలుస్తోందో వాడు నిజమైన ఈశ్వరత్వం. వాడిక పుట్టడు, వాడు శాశ్వతుడు తప్ప ఈశ్వరనామం అన్వయం చేసుకున్న బ్రహ్మగారు మాత్రం ఈశ్వరుడమ్మా కాలగతిలో వెళ్ళిపోతే ఎలా అవుతాడు? మళ్ళీ బ్రహ్మ పదవిలోకి వస్తున్నాడుగా ఎవరో ఒక ఆయన. కాబట్టి ఈశత్వనామ కలుషాహ కతివాన సంతి. ఇందులో విశేషం ఏమిటి అంటే అన్నీ ఆవిడే అయినప్పుడు అందులో పుట్టి అందులో పెరిగి అందులోనే పడిపోవడం. అది లేనప్పుడు ఇది లేదని తెలుసుకుంటే అదే నమః. సముద్రం ఉందనుకోండి, తరంగం ఎక్కడ పుట్టాలి? సముద్రంలోనే పుట్టాలి. ఎక్కడ పెరగాలి? సముద్రంలోనే పెరగాలి. ఎక్కడ విరిగిపోవాలి? సముద్రంలోనే విరిగిపోవాలి. ఎక్కడ కలిసిపోవాలి? సముద్రంలోనే కలిసిపోవాలి. అసలు సముద్రానికి ఒక కదలిక శక్తి లేకపోతే తరంగం పుడుతుందా? తరంగం పెరుగుతుందా? విరిగిపోతుందా? కలిసిపోతుందా? అమ్మవారు సముద్రం, మనం తరంగం. ఆవిడ లేని మనం ఎక్కడున్నాం? ఉన్నది ఆవిడ ఒక్కతే తప్ప ఇంకొకటి లేదు. అయితే ఇలా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అది శాశ్వతం కావడానికి, అనుభవంలోకి రావడానికి చెప్పడం తప్ప చెప్పిన వాడికి అలా తెలిసిపోయిందనుకుంటే పొరపాటు. అందులో నా బోటిగాడికి అసలు తెలిసిందనుకోకూడదు. తెలియాలని ఆర్తితో చెప్పుకోవడం అంతే. కాబట్టి పాదయోస్తవ సకృత్ ప్రణతింకరోతి. అమ్మా, ఎవరైతే నీ పాదముల యందు భక్తితో, ఈ నమ్మకంతో మనహని నమః చేసి ఒక్కసారైనా తెలుసుకుని నమస్కరిస్తున్నాడో వాడు ఇక మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరాన్ని పొందడు. నమస్కారం దేంతో చేయాలా? భావన కలిగితే శరీరంతో చేయాలి. ఇక మళ్ళీ శరీరం వస్తే కదా వాడికి, ఇక వాడికి శరీరం రాదు. అది ఇస్తుంది ఆవిడ, తప్పకుండా ఇస్తుంది, ఇవ్వకపోవడం ఉండదు. కానీ పరీక్షిస్తుంది, బాగా ఇబ్బడి ముబ్బడి చేస్తుంది. ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక స్థితిలో ఆవిడనే శరణాగతి చేస్తాడు. ఆవిడ జోక్యం చేసుకుంటుంది. ఆవిడ జోక్యం చేసుకున్న ఉత్తర క్షణం అయిపోయింది అంతే. సూర్యోదయం అయితే చీకటి విడిపోయినట్టు విడిపోతుంది. కాబట్టి అమ్మా, అంత గొప్పదానివి. ఈ మనహ నేను ఉందే, దీని అసాధ్యం కూడా. ఇది ఏం చేస్తుందంటే పూజల దగ్గర, ఉత్సవాల దగ్గర, దేవాలయాల దగ్గర, గోశాలల్లో పరమ పవిత్రమైనటువంటి విషయముల యందు కూడా ఈ నేను నాది అన్వయం అయిపోతుంది. ఎందుకని? ఇవన్నీ నేనే తెచ్చానండి, ఇవన్నీ నేనే కొన్నానండి, ఇదంతా నేనే సంపాదించానండి, ఇదంతా నా ప్రజ్ఞేనండి, ఇది నేనే చేశానండి, ఇదంతా నేను చేసినటువంటి ప్రణాళికండి. అసలు నువ్వు చేస్తున్నదంతా ఎందుకు? ఆ నేను కాదని చెప్పడానికి. నేను కాదని చెప్పడానికి బయలుదేరి చిట్ట చివర మళ్ళీ ఏం చెప్పావంటే ఇదంతా నా ప్రజ్ఞ అని చెప్పావు. అప్పుడు ఎక్కడ బయలుదేరావో అక్కడే ఉన్నావు. ఉయ్యాల ఎక్కి ఎన్నేళ్ళు ఊగినా కాశీ పెడతావా? ఎక్కడెక్కావో అక్కడే ఉంటావు. ఆ భావన స్థిరీకరణ పొందే వరకు ప్రయోజనం లేని స్థితి అయిపోతుంది. అది భగవంతుడి విషయంలో కూడా శివానంద లహరిలో శంకరాచార్యులు వారు ఒక చమత్కారమైన విషయం చెప్పారు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శివ, మీకేమైనా ఇవ్వాలనిపించింది నాకు, శివ పూజలో మీకు ఏదైనా ఇద్దాం అనిపించింది. కరస్థే హేమాద్రౌ, మీకు ఓ బంగారం గొలుసు చేయించారని పెద్ద అట్టహాసం. వీడి జన్మాంతరంలో ఆయన కొన్ని కోట్లు ఇచ్చాడు. వీడి తినేసినవే ఆహారం కింద తిన్నవి కోట్లు ఉన్నాయి. ఆయనకి చేయించిందో 2 లక్షలు 3 లక్షలు పెట్టి గొలుసోడు చేశాడు.
దానికి మంగళధ్వనులు, మేళతాళాలు, ఊరిరిగింపులు, ఎత్తిపట్టుకోవడాలు, ఎంత అల్లరి! ఎవరికిచ్చాడు ఇది? బంగారు కొండ చేతిలో ఉన్నవాడికి. కరస్తే హేమాద్రౌ, ఆయన మేరు పర్వతాన్ని ధనస్సు చేసుకున్నాడు. మేరు పర్వతం బంగారం. బంగారు పర్వతం చేతిలో ఉన్నవాడికి నువ్వు బంగారం గొలుసు ఇవ్వడానికి ఇంత పటాటోపం. మరి నేను ఇస్తున్నాను, మేమిస్తున్నాం, నేనులు బోల్డ్ అయితే మేము. కాబట్టి దానికి అంత అల్లరి ఉంటుంది. కాబట్టి కరస్తే హేమాద్రౌ గిరిశనికటస్తే ధనపతౌ. మేమేదో గోవుని కొనుక్కోమని ఒక దేవాలయానికి 1,00,000 రూపాయలు ఇచ్చాం అని మళ్ళీ ఇలాంటి ఉపకరణం ఒకటి తీసుకుని పట్టుకుని చెప్పాలి, అందరికీ వినపడుతుందో లేదో అని. ఎవరికి ఇచ్చావు? గిరిశ నికటస్తే ధనపతౌ. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన దగ్గర నిలబడి 2 చేతులతో నమస్కరిస్తూ యుగాలుగా ఉన్నాడు. ఎప్పుడైనా అని అడుగుతాడేమో అని. కుబేరుడికి ఇవ్వడమే కానీ ఆయన పుచ్చుకున్నది ఎప్పుడూ లేదు. అటువంటి కుబేరుడు చేత నమస్కరింపబడుతున్నవాడు. గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్థే శీతాంశౌ. పోనీ జన్మ లేకుండా మోక్షం ఇస్తాను స్వామి నీకు అందామా? ఆయనే చంద్రవంకని తల మీద ధరించాడు. చంద్రుడి యొక్క పెరుగుదల తరుగుదలల్లో కాలం పోతోంది. ఆ కాలానికి అతీతుణ్ణి నేనని చెప్పడానికి ఆయన చంద్రవంక పెట్టుకున్నాడు. ఇంకా ఆయన్ని కాలాతీతుణ్ణి మనం ఏం చేస్తాం? శిరస్థే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన పేరే శివుడు. అసలు ఎవరింటికైనా మంగళతోరణం కట్టబడాలి అంటే ఆయన పాదం కదిలితే ఎగిరి ఓ శుభం వెళ్ళి ఆ ఇంటికి మంగళతోరణంగా పట్టుకుంటుంది. ఆ ఇంట్లో శుభం జరుగుతుంది. శుభాలన్నీ ఆయన పాదాల దగ్గర ఉంటే నువ్వు ఆయనకి శుభాలు, ఆయనకు ఉత్సవాలు నువ్వేం చేస్తావు? ఆయనే మంగళప్రదుడు, ఆయనే శుభంకరుడు. చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. పోనీ ఆయనకి ఇంకోటి ఇద్దామంటే అక్షమాల చేశామండి, ఇదిగోనండి చుట్టూ ఆకుపచ్చ రాళ్ళు వేసామండి, ఎర్ర రాళ్ళు వేసామండి అంటావా? ఆయన దగ్గర కామధేనువులు ఉన్నాయి, కల్పవృక్షములు ఉన్నాయి, చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఆయన ఇల్లు చింతామణులతో కట్టాడు, ఇటకలతో కాదు. ఓ చింతామణి ఉంటే చింతిస్తే ఇచ్చేస్తుంది, ఓ కల్పవృక్షం ఉంటే దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే ఇచ్చేస్తుంది, కామధేను ఉంటే పాలు పితికి తాగితే ఇచ్చేస్తుంది. అలాంటివన్నీ ఆయన ఇంట్లో కట్టేసి ఉంటాయి. గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి. ఇంకా నేనేమి ఇవ్వాలి స్వామి నీకు? మరి దేనికి పూజ? పాదయో పాద్యం అందామా? పాద్యం ఆ నీళ్లు నువ్వే. హోమం చేద్దామా? నిప్పు నువ్వే. నేనివ్వను నీకు, నేనేమి ఇవ్వలేను. కానీ శివుడు అంటాడు ఒకటి ఉందిరా, నేను నాది అని అన్నింటినీ నీవంటుంటావు. సృజించింది నేను, నువ్వేమో నాది అంటూ ఉంటావు. నిన్ను కూడా నేనే సృజించాను నేనంటుంటావు. మీకన్నా స్వామి నేను భిన్నం అంటుంటావు. స్వామి మీకు ఇవాళ పూజ చేశానండి అంటుంటావు. ఆ నేను నాది అంటున్న మనస్సు ఉందే, అది నా దగ్గర పెట్టు. అంత తేలికండి. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఇదే మాట అన్నాడు. మయ్యేవ మన ఆధత్స్వామయి బుద్ధిం నివేశయ అన్నాడు. నివశిష్యసి కౌంతేయ. నీ మనసు నా దగ్గర పెట్టేవాయ్, నీ బుద్ధిని నా దగ్గర పెట్టేవాయ్, అయిపోయిందంతే అన్నాడు. అలా పెట్టేయడానికి అదేం నా చేతిలో ఉందా? అలా ఉంటే ఇన్నల్లర్లు ఎందుకు? అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు, ఎక్కడ కూర్చుంటుందో తెలీదు, ఊడి రమ్మంటే ఊడి రాదు, ఉన్నదాంతో తృప్తి లేదు, అందని దానికోసం ఆరాటం ఆగదు, ఎప్పుడూ చింతే. కాబట్టి అటువంటి ఆ మనసుందే, దాన్ని నా దగ్గర పెట్టు. కమర్థం దాస్యేహం. ఇంకేమిస్తావు? అన్నీ ఉన్నాయి నాకు. నాకు లేనిది ఏమిటో తెలుసా? నాదని నువ్వు అంటున్నావే, నేనని నువ్వు అంటున్నావే, ఆ మనసు నాది కాకుండా పోయింది కదా, అది నా దగ్గర పెట్టే, నువ్వు నేనైపోతాం. అక్కడ వచ్చిన సమస్య. పెట్టేయగలవా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఆ మనః తిరగబడితే నమః. అది తెలిస్తే నమస్కారం. అమ్మా అది తెలిసిన తరువాత ఒకసారి నమస్కారం పెట్టాడంతే. సకృత్ ఒక్కసారి నమస్కారం పెట్టాడు. ఇహవాడు నమస్కారం పెట్టడానికి రాడు. ఎందుకంటే వాడికి ఇహ శరీరం రాదు. వాడు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోయి ఈశ్వరుడు అయిపోయాడు. కాబట్టి యప్పాదయోస్తవ సకృత్ ప్రణతింకరోతి. అంత గొప్ప స్థితిని పొందడానికి
అమ్మా నువ్వే అనుగ్రహించాలి. ఎందుకని? ఇవాళ ఆ చండీ హోమం చేస్తున్నప్పుడు మీరు గమనించుంటారు, 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ శుంభనిశుంభుల్ని వధ చేయవలసి వచ్చింది. ఆ శుంభనిశుంభులు సామాన్యమైన వాళ్ళు ఏం కారు. శుంభనిశుంభులంటే మధుకైటభులంటే వాళ్ళందరూ నేను నాదులే తత్వతః. అందుకని చెప్పి వాళ్ళని చంపవలసి వచ్చింది. చంపవలసి వస్తే దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేసేటప్పుడు వాళ్ళు చాలా చాలా చమత్కారమైన మాటలు చెప్పారు. మీరు అందులో చూసుంటారు. ఇవాళ అనేకం చెప్తారు. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్రారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, కాంతిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, విష్ణుమాయీతి సంస్థిత. విష్ణుమాయ ఆవిడే. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? హవిస్సు ఇచ్చేటప్పుడు ఆవిడని ఏమని పిలిచారంటే భ్రాంతి రూపేణ సంస్థిత. ఏది సత్యం కాదో అది పరమశక్తివంతమైన నన్ను లాగేసేటట్టు చేసి నా బుద్ధిని అలా చేసేసిన భ్రాంతివి నువ్వే. ఇది కాదు అని సత్యముగా ఎరుకలోకి వచ్చినప్పుడు సత్యము నువ్వే. సదసద్రూపధారిణి, సత్తు నువ్వే, అసత్తు నువ్వే. అసలు అది ఏమి దుర్గా సప్తశతి అండి? యాదేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏమి కీర్తించారు. కాబట్టి ఆ తల్లి ఏం చేయాలి? ఆ భ్రాంతి ఆవిడ తీసేయాలి, ఆ అసత్తు ఆవిడ తీసేయాలి. ఆవిడ తీసేయాలంటే అది మధ్యలో రావాలి బాగా గట్టిగా. అది బాగా గట్టిగా వచ్చేసింది అనుకోండి, అంత గట్టిగా వచ్చిందాన్ని విరిచేసింది అనుకోండి, ఇక జన్మాంతరంలో రాదు. ఏది పట్టుకోవడం వల్ల పునర్జన్మ కలిగే అవకాశం ఉందో దాన్ని విరిచేసింది అనుకోండి, ఇక ఆయనకి పునర్జన్మకు అవకాశం లేదు. మిగిలినవి గెలిచాడు, ఇది గెలవలేకపోయాడు. అది గెలవడానికి నీకు ఇది ఒక్కటి మిగిలిపోయింది. ఎక్కడిదో ఎప్పటిదో ఇది ఒక్కటి ఉండిపోయి నిన్ను లాగుతోంది. దాన్ని నేను ఎలా విరచాలి? అది నేను విరవడానికి నీకు ఏదో చెయ్యాలి అంటుంది ఆవిడ. ఆవిడ భ్రాంతి రూపంగానూ వస్తుంది, సత్యరూపంగా ఒకనాడు గోచరం అవుతుంది. ఇవన్నీ కాదు సత్యము నేను అని. ఆనాడు అన్నీ విరిగిపోతే అదే శాశ్వత వైరాగ్యమై జ్ఞాన కారణమవుతుంది. కాబట్టి అమ్మా నువ్వు అనుగ్రహిస్తే అసలు నేను మనః నమః. ఆ నమః నువ్వు నన్ను అనుగ్రహించిన నాడు ఒక్కసారంటే ఇక అనడానికి నేను రాను. అలా అని స్థితి నాకు తొందరగా కల్పించమ్మా. చాలు ఎన్ని కోట్ల జన్మలెత్తానో, ఇంకా వద్దు నాకు ఈ భ్రాంతి ఇంకా తీసేసి ఆ భ్రాంతి స్థానంలో నాకు సత్యాన్ని ఎరుకలోకి వచ్చేట్టు అనుగ్రహించు. వ్యాధి తీవ్రతరం అయిపోయింది అనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఇంక ఇంటి పట్టున వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి అంటాడు. ఇంకా తీవ్రతరం అయిపోయింది అనుకోండి, అత్యవసరంగా ఎప్పుడూ కనిపెట్టుకు ఉండవలసిన స్థితిలో ఉంచుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన కనిపెట్టుకుని ఉండి, ఎవ్వరూ దీంట్లో వాళ్ళు కూడా వద్దు, నేను కనిపెట్టుకుని ఉండి వీడిని మళ్ళీ ఇంటికి పంపిస్తానంటాడు. అలా భవరోగాన్ని బాగా తీవ్రతరం చేసి ఇక భవరోగం అన్నది లేదు అని ఆమె ప్రథమో దైవ్యోభిషకౌ వైద్యురాలై గట్టెక్కించేస్తుంది. కాబట్టి భ్రాంతి ఆవిడే, సత్యము ఆవిడే, సదసద్రూపధారిణి, సత్తు ఆవిడే, అసత్తు ఆవిడే. ఆవిడ అనుగ్రహించిందా అసత్తు పోతుంది, సత్తు తెలిసిపోతుంది. తెలిసిపోయిందా ఒక్క నమస్కారం, ఆ నమస్కారంతో అయిపోయింది. అటువంటి నమస్కారం నేను చేసే యోగ్యత నాకు జీవితంలో కల్పించు. మళ్ళీ ఎప్పుడో అనకమ్మా, అనుగ్రహించు, ఈ జన్మలో అనుగ్రహించు. అందుకని శంకరులు అంటున్నారు, ఈశత్వనామ కలుషాః కతివాన సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతాః ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తి యప్పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి. అటువంటి తల్లి అనుగ్రహం కోసమే మనందరం ఈ చండీ హోమం, ఈ పూజలు ఇవన్నీ చేయడం. ఎందుకనంటే ఇది ప్రాతకాలంతో సమానం. శారదా నవరాత్రులు ఇప్పుడు చేసింది మనని అంత గొప్పగా అనుగ్రహిస్తుంది. మొదటి 3 రోజులు మహాకాళి అంటే అజ్ఞానం పోవాలి, తర్వాత మహాలక్ష్మి సుగుణము కలగాలి, మహాసరస్వతి జ్ఞానము కలగాలి.